నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిద్ధరాం రెడ్డి, నరేందర్, జీపీ స్వామి, నరేష్, మహంకాళి, శంకర్ గౌడ్, ప్రశాంత్ కుమార్, ఎల్లాగౌడ్, అబ్దుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వివేకానందుని 162వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని మండల ప్రజలందరికీ కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇది చూసిన యువతలో ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటి మహానుభావులు ఉన్నారని అంటే అది స్వామి వివేకానంద. తన సూక్తులతో, తన ప్రవచనాలతో, తన మాటలతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి మేధావి నా వివేకానందుడు. ఈరోజు యువత చెడుదారిలో పోతుంది. దేశం యొక్క ప్రగతి మార్గం ప్రశ్నార్థకంగా మారుతుంది అని అంటే ఈరోజు యువత ఆలోచించాల్సినటువంటి విషయం. మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, దేశంలో ఉన్నటువంటి యువత కానీ వివేకానందుని యొక్క ఆశయాలను, వివేకానందుని యొక్క మార్గాన్ని అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత ఏదైనా ఉన్నది.